మన ప్రొఫెసర్ బ్రెయిన్ ప్రాబ్లం పీక్స్లో ఉన్నప్పుడే స్పీడ్గా పనిచేస్తుంది. కానీ ఓసారి మనసు దెబ్బతింటే మెదడు కాదు కదా, నవనాడులు నిర్వీర్యమైపోతాయి. ఇప్పుడు మన ప్రొఫెసర్ పరిస్థితి కూడా అలానే మారిపోయింది. రకేల్ చావు మన ప్రొఫెసర్ని ఆల్మోస్ట్ ప్యారలైజ్ చేసేస్తుంది. ఓ ప్లాన్ని ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి అది సక్సెస్ చేసుకునే పరిస్థితుల్లో మన ప్రొఫెసర్ ఉండడు. మరి ఈ హైస్ లోంచి మన ప్రొఫెసర్ తో పాటు మన దొంగలు బయటపడగలిగారా? ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. కాఫీ ల్యాండ్ సినిమాకి స్వాగతం. ఈ రోజు కూడా మనం మనీ హైస్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. పార్ట్ 4 కి వెళ్లే ముందు పార్ట్ 3 చిన్న రీక్యాప్. రియోని రిలీజ్ చేయించడానికి బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ లో దొంగతనం చేయడానికి రెడీ అయిపోతాడు మన ప్రొఫెసర్. ఈసారి ప్రొఫెసర్ వైపు రకేల్, పలెర్మో, బగోటా, మౌసులా యాడ్ అయితే పోలీసుల వైపు అలీసియా అండ్ తోమాయో యాడ్ అయిపోతారు. దుబ్రోక ప్లాన్ ని తనకు అనుగుణంగా యూజ్ చేసుకొని రియోని రిలీజ్ చేయించుకోవడంలో సక్సెస్ అయిపోతాడు ప్రొఫెసర్. కానీ అలీసియా వేసిన ప్లాన్ తో 2 దెబ్బలు ఒకేసారి తగులుతాయి మన ప్రొఫెసర్ కి. ఓ పక్క అలీసియా నైరోబీ కొడుకుని యూజ్ చేసుకుని నైరోబీని షూట్ చేస్తే, మరో పక్క రకేల్ ని ఎన్కౌంటర్ చేసినట్టు క్రియేట్ చేసి మన ప్రొఫెసర్ ని సైకలాజికల్ గా దెబ్బతీస్తుంది. ఆ తర్వాత ఇది దొంగతనం కాకుండా ఓ యుద్ధంలా మారిపోతుంది. ఆ యుద్ధంలో ఆమెని మిసైల్స్ తో పేల్చేస్తారు మన దొంగలు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఓవైపు రకేల్ ని పోగొట్టుకుని మన ప్రొఫెసర్ అల్ల కల్లోలమైపోతే, ఇద్దరు సోల్జర్స్ సీరియస్ గా ఇంజూర్డ్ అయి తోమాయో. నైరోబీకి బుల్లెట్ తగిలి మన దొంగలు అందరి పని గేమ్ ఓవర్ అయిపోతుంది. నైరోబీకి వెంటనే ఆపరేట్ చేసి ఆమె లోపల నుండి బుల్లెట్ తీసేయాలి అనుకుంటారు మన దొంగలు. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది అని మన ప్రొఫెసర్ ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసుంటాడు. అందుకే ఫుల్ ఎక్విప్మెంట్ తో పాటు ఆపరేషన్ ఎలా చేయాలో కూడా మన దొంగలకి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చుంటాడు. కానీ మన దొంగలు డాక్టర్లు కాదుగా, అందుకే నైరోబీ ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోదు. ఇలా మీ చేతిలో చనిపోవడం కంటే జైల్లో బ్రతకడమే మేలు, నన్ను బయటకు పంపించేయండి అని వేడుకుంటుంది. కానీ దానికి పలెర్మో ఒప్పుకోడు. టోక్యో, బగోటా, హెల్సింకి నైరోబీకి సపోర్ట్ గా నిలుస్తాయి. డెన్వర్, రియో పలెర్మాకి సపోర్ట్ చేస్తారు. ఒకరికొకరు గన్నులు పెట్టుకుంటారు. అందరూ కలిసి పోరాడాల్సిన టైంలో ఒకరినొకరు డౌట్ పడి గొడవ పెట్టుకుంటారు. అప్పుడే పలెర్మో రకేల్ చనిపోయిన విషయం మన దొంగలకు చెప్తాడు. నైరోబీని ఇప్పుడు బయటకు పంపితే ఆమె చనిపోవడం కూడా ఖాయం. నైరోబీ చెప్పినట్టు ఆమెని బయటకు పంపించి చంపుకోవడమా, లేక ఆపరేట్ చేసి చంపడమా? ఈ రెండే మన దొంగల దగ్గరున్న ఆప్షన్స్. ఫస్ట్ దానికంటే సెకండ్ డే కాస్త బెటర్ అనిపిస్తుంది మన దొంగలకి. అప్పటికి ఓ డాక్టర్ మన దొంగలకి ఆన్లైన్ లో కాంటాక్ట్ లోకి వచ్చేస్తాడు. గవర్నర్ కి కూడా కాస్త మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది. నైరోబీ కష్టపడి గవర్నర్ ని కాపాడింది కాబట్టి గవర్నర్ కూడా మన నైరోబీని కాపాడడానికి వచ్చేస్తాడు. రాబరీకి కమాండింగ్ ఆఫీసర్ అయి ఉండి నైరోబీని పలెర్మో కాపాడలేకపోయాడు కాబట్టి అతని నాయకత్వం మీద మన దొంగలకి నమ్మకం పోతుంది. పలెర్మో నుండి ఆ పవర్ ని టోక్యో లాగేసుకుంటుంది. ఇప్పుడు టోక్యోనే ఆ రాబరీకి హెడ్. ఈ మూవ్తో పలెర్మో ఈగో హర్ట్ అయిపోతుంది. 5 సంవత్సరాలు అతను బెర్లిన్ కలిసి వేసిన ప్లాన్ ఇది. బెర్లిన్ ఇప్పుడు లేడు కాబట్టి ఉంటే పలెర్మో హెడ్గా ఉండాలి, లేకపోతే అసలు ఆ రాబరీయే ఉండకూడదు. అందుకే టోక్యోకి అగేన్స్ట్గా తన నెక్స్ట్ మూవ్ని ఆలోచించుకుంటూ కూర్చుంటాడు పలెర్మో. ఇక ఆపరేషన్ కోసం నైరోబీకి బ్లడ్ అవసరం కాబట్టి అక్కడే హాస్టేజెస్లో ఎవరికైనా ఓ నెగిటివ్ అండ్ ఏ నెగిటివ్ బ్లడ్ ఉందో తెలుసుకొని వాళ్ళని బ్లడ్ డొనేట్ చేయమని అడుగుతారు మన దొంగలు. అందుకు మన ఆర్థర్ కూడా వాలంటీర్గా వచ్చేస్తారు. అతని బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ అయినా అది ఇస్తే నైరోబీ చనిపోతుంది అని తెలిసిన బ్లడ్ ఇచ్చే నెపంతో వచ్చి డెన్వర్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ ఆర్థర్ లోపలికి వచ్చినప్పుడు మోనికాతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తాడు కదా, ఆ విషయమే ఇప్పుడు డెన్వర్కి చెప్తాడు. కానీ దాన్ని మ్యానిపులేట్ చేసి మరీ చెప్తాడు. మోనికా ఆర్థర్ మధ్య ఏదో ఎఫ్ఐఆర్ నడిచినట్టు, మోనికా ఆమె కొడుకుని ఆర్థర్కి చూపిస్తాను అని చెప్పినట్టు ఇవన్నీ డెన్వర్కి చెప్తాడు. ఈ ఆర్థర్ని డైరెక్టర్ ఎందుకు చంపట్లేదో నాకు అస్సలు అర్థం కాదు. ఎంతమందిని చంపాడు? ఓస్లో, మాస్కో, బెర్లిన్తోనో మాస్కోతోనో 1+1 ఆఫర్లో ఈ ఆర్థర్ని కూడా చంపేస్తుంటే దరిద్రం పోయి ఉండేది. అయినా మన దొంగలతో ఈ ఆర్థర్ని కంపేర్ చేస్తే మన ప్రొఫెసర్కి అవమానం. ఎనీవేస్, ఇది వినగానే డెన్వర్ కోపం ఆపుకోలేక ఆర్థర్ని పట్టుకొని పిచ్చి కొట్టుడు కొడతారు. దాంతో డెన్వర్, మోనికాకి గొడవ జరుగుతుంది. అలా ఆర్థర్, డెన్వర్, మోనికా కాపురంలో సక్సెస్ఫుల్ గా నిప్పులు పోసేస్తాడు. మీన్ వైల్ రకేల్ చావు మన ప్రొఫెసర్ ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసేస్తుంది. ప్రొఫెసర్ నెక్స్ట్ మూవ్ ఏంటి? నైరోబీని, మన దొంగల్ని ఎలా కాపాడాలి, వాళ్ళని ఆ బ్యాంక్ నుండి ఎలా బయటకు తీసుకురావాలి, ఇవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో మన ప్రొఫెసర్ ఉండడు.
పోలీసులకి దొరకకుండా పారిపోవడమే మన ప్రొఫెసర్ కి గగనమైపోతుంది. ఓ ఇంట్లో దూరి అక్కడి బుల్ నుండి తనని తాను కాపాడుకోవడానికి ఓ టబ్ కింద పడుకున్న తర్వాత మన ప్రొఫెసర్ మెదడు కాస్త పనిచేస్తుంది. వెంటనే మాసిలాకి కాల్ చేసి హీమ్లిన్ ప్లాన్ ని యాక్టివేట్ చేయబోతున్నాం అని చెప్తాడు. వెంటనే మాసిలా ఫోన్ నుండి అలీసియాకి కాల్ వెళ్ళిపోతుంది. నైరోబి కోసం ఓ సర్జన్ లోపలికి పంపమంటాడు మన ప్రొఫెసర్. దానికి అలీసియా అస్సలు ఒప్పుకోదు. మళ్ళీ మన ప్రొఫెసర్ నెగోషియేషన్ స్టార్ట్ చేస్తారు. రకేల్ ని చంపి అలీసియా, ఆమె మీద మిసైల్స్ ని కాల్చి ప్రొఫెసర్. ఇద్దరు తప్పు చేశారు కాబట్టి సంధికి మన ప్రొఫెసరే చేయి చాపుతాడు. ఇద్దరు సోల్జర్ సీరియస్ గా ఇంజూర్డ్ అయ్యేసరికి తోమాయక్ కూడా దిమ్మ తిరిగిపోతుంది. అందుకే అలీసియాని ఆ సంధికి ఒప్పుకోమంటాడు. ఈ సంధి 48 గంటలు అంటే 2 రోజుల పాటు నడుస్తుంది. ఈ లోపల ఆమె నుండి కానీ మన దొంగల సైడ్ నుంచి కానీ ఎవరిని కాల్చుకోరు, ఒకరినొకరు రెచ్చగొట్టుకోరు. అలా మన ప్రొఫెసర్ కి తన మైని యాక్టివేట్ చేసుకోవడానికి ఓ 2 days టైం దొరుకుతుంది. కానీ మన ప్రొఫెసర్ అక్కడితో ఆగడు. ఇది హెమ్లిన్ ప్లాన్ లో సగం మాత్రమే. మిగతా సగం మాసిలా చేతిలో ఉంటుంది. మాసిలా కార్ లో హెల్మెట్ పెట్టుకొని ఓ 120 స్పీడ్ లో ఆ కార్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి దానికి యాక్సిడెంట్ చేసేస్తాడు. ప్రొఫెసర్ కి సంబంధించిన బ్లడ్, బూట్స్, డ్రెస్ అన్ని బయటే వదిలిపెట్టి ప్రొఫెసర్ కి యాక్సిడెంట్ జరిగినట్టు క్రియేట్ చేస్తాడు మాసిలా. ఆల్మోస్ట్ ప్రొఫెసర్ ని వెతుక్కుంటూ అతని దగ్గరికి వచ్చేసిన ఏంకిల్ ఈ యాక్సిడెంట్ సంగతి విని ప్రొఫెసర్ కోసం వెతకకుండా ఆ యాక్సిడెంట్ స్పాట్ అయిన హైవేకి చేరిపోతాడు. అలా పోలీసుల చేతి నుండి మళ్ళీ బయటపడమే కాదు, మన ప్రొఫెసర్ కోసం అవసరమైన చోట కాకుండా హాస్పిటల్స్, క్లినిక్స్ ఇలాంటి ప్లేసెస్ వైపు పోలీసుల్ని డైవర్ట్ చేస్తాడు మన ప్రొఫెసర్. ఆ తర్వాత మాసిలా వచ్చి ప్రొఫెసర్ ని రిసీవ్ చేసుకుని తిరిగి మాద్రిద్ కి బయలుదేరుతారు ఇద్దరు. దారిలో మాసిలే తన లైఫ్ గురించి మన ప్రొఫెసర్ కి చెప్తాడు. మాసిలా ఓ కమాండో అండ్ ట్రైన్డ్ అసాసిన్. ఇలాంటి వ్యక్తిని ఒక్క క్షణం ఆలోచించకుండా ఈజీగా చంపేయగలడు. కానీ ఎనిమల్స్ కి మాత్రం ఇంత చిన్న హాని కూడా తలపెట్టాడు. దానికి ఓ హిస్టరీ ఉంటుంది. అతను ఆర్మీలో ఉన్నన్ని రోజులు కమాండోస్ అందరూ అతన్ని వదిలి వెళ్ళినా అతని కుక్క మాత్రం అస్సలు వదలదు. మాసిలా ఎక్కడికి వెళ్తే అతన్ని ఫాలో అవుతూ ఉండేది. కానీ ఓసారి అక్కడ యుద్ధం ఆగిపోయిన తర్వాత అక్కడి పిల్లలకి ఎవరితో యుద్ధం చేయాలో అర్థం కాదు. వాళ్లకు శత్రువు కావాలి. అందుకోసం అమాయకమైన మూగ జీవుల్ని ఎంచుకుంటారు. అలా ఓ రోజు మాసిలా కళ్ళ ముందటే మాసిలా కుక్కని పట్టుకొని దాన్ని రాళ్లతో కొట్టి గాజు ముక్కలతో పొడిచి చంపేస్తారు. ఇవన్నీ మన ప్రొఫెసర్ కి చెప్తాడు మాసిలా. మాసిలా, కుక్క, రకేల్ ఇద్దరు ఒకటే కాకపోయినా ఇద్దరు అనుభవిస్తున్న బాధ ఒకటే కాబట్టి ఆ మాటలు మన ప్రొఫెసర్ కి కాస్త కంఫర్ట్ నిస్తాయి. మీన్ వైల్ నైరోబికి ఆపరేషన్ చేసే బిజీలో ఉంటుంది టోక్యో. ఆ బుల్లెట్ ఆమె లంగ్ ని పంక్చర్ చేసి లోపలికి వెళ్లిపోతుంది. ఆ పార్ట్ ని కూడా కాస్త కట్ చేసి బయటకు తీయాల్సిన పరిస్థితి. ఆన్లైన్ లో డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే మనం చేయగలంలే అనుకుంటుంది టోక్యో. కానీ టెంట్ లో ఉన్న తొమాయోకి బయట నుండి ఎవరో బ్యాంక్ లోపలికి వీడియో కాల్ చేస్తున్నట్టు అర్థమైపోతుంది. ఆ వీడియో కాల్ ఖచ్చితంగా నైరోబి ఆపరేషన్ కి సంబంధించిందే అయి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ సక్సెస్ కాకూడదు అనుకుని ఆ చుట్టుపక్కల ఉన్న ఫోన్, ఇంటర్నెట్, శాటిలైట్ అన్ని సిగ్నల్స్ ని కట్ చేసేస్తాడు తొమాయో. ఎగ్జాక్ట్ గా నైరోబి లంగ్ కట్ చేయడానికి ఆమె బాడీలో స్కాపల్ పెట్టగానే ఒక్కసారిగా డాక్టర్ తో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ కంప్లీట్ గా కట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే టోక్యో ఒంటరిగా ఆమెకి తోచినట్టు ఆ ఆపరేషన్ చెయ్యాలి అన్నమాట. దేవుడి మీద భారం వేసి గవర్నర్ సాయంతో నైరోబి ఆపరేషన్ ని కంప్లీట్ చేసేస్తుంది టోక్యో. ఇప్పుడు నైరోబి స్ప్రోలోకి వస్తే ఆమె బతికినట్టు, లేకపోతే ఇక అంతే సంగతులు అయిపోయినట్టు. ఇక ఇటు మన ప్రొఫెసర్ మాద్రిద్ కి చేరుకునే ప్రయత్నాల్లోనే ఉంటాడు. రకేల్ కి మాత్రం ఓ పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసి అలీసియా, తొమాయో ఉన్న టెంట్ కి తీసుకువచ్చేస్తారు పోలీసులు. రకేల్ ని కూర్చోపెట్టి ఆమెని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది అలీసియా. అలీసియా రకేల్ మైండ్ లో ఇంజెక్ట్ చేయాలి అనుకున్నది ఒకే ఒక్క విషయం, ప్రొఫెసర్ నిన్ను కాపాడడానికి రాడు. ప్రొఫెసర్ ని నువ్వు సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటే ప్రొఫెసర్ తో పాటు నీ మదర్, నీ కన్న కూతుని కూడా పోగొట్టుకుంటావు. రకేల్ మీదున్న ఎలిగేషన్స్ తో ఆమెకి అట్లీస్ట్ 30 to 40 years జైలు శిక్ష పడుతుంది. అప్పుడు రకేల్ కూతురు ఆమె మాజీ భర్త ఆల్బర్తో దగ్గరికి వెళ్ళిపోతుంది. రకేల్ ని ఆమె కూతురు కంప్లీట్ గా మర్చిపోతుంది. ఇవన్నీ వద్దనుకుంటే సింపుల్ గా ప్రొఫెసర్ ప్లాన్ ఏంటి, అతని అడ్రస్ ఏంటో అలీసియాకి రకేల్ చెబితే చాలు. ఆమె శిక్ష కాస్త 5 సంవత్సరాలకు తగ్గేటట్టు అలీసియా చూసుకుంటుంది. కాదు అంటే రకేల్
జీవితాంతం జైల్లో ఉండడమే కాదు కన్న కూతుర్ని కూడా పోగొట్టుకుంటుంది. యాక్చువల్ గా అలీసియా, రకేల్ ఇద్దరు నెగోషియేషర్సే. ఒకరి మైండ్ ని ఇంకొకరు ఈజీగా రీడ్ చేసుకోగలరు. కానీ మన ప్రొఫెసరే అనవసరంగా నోరు జారి రకేల్ కి అతని మీదున్న ప్రేమని విరిచేస్తాడు. ఇప్పుడు అదే పెద్ద గుదిబండలా మారిపోతుంది. ఒక్క మాట రకేల్ నోట్లోంచి బయటకు వచ్చినా ఇక మన ప్రొఫెసర్ ఫోటోకి దండ వేసుకోవాల్సిందే. ఇది సరిపోదన్నట్టు పలెర్మో టోక్యోకి అగేన్స్ట్ గా ఓ భయంకరమైన స్టెప్ తీసుకుంటాడు. ఆ బ్యాంక్ లో ఉన్న డిఫెన్స్ సీక్రెట్ ఫైల్స్ అన్ని తీసుకొని బ్రీఫ్ కేసులో సర్దేసుకుంటాడు. బ్యాంక్ నుండి బయటకు వెళ్లి పోలీసులకి లొంగిపోయి ఇవి వాళ్ళకి ఇచ్చి వీలైతే వీళ్ళ ప్లాన్ మొత్తం చెప్పి తన పేరు మీద ఏ కేసు లేకుండా చూసుకోవాలి అనుకుంటాడు. టోక్యో అతని చేతుల్లోంచి కమాండ్ తీసుకున్నందుకు ఇది రివెంజ్ అన్నమాట. కానీ ఇంత ద్రోహాన్ని మన దొంగలు తట్టుకోలేరు కదా. అందుకే పలెర్మోని పట్టుకొని అతన్ని బయటకు వెళ్ళనీయకుండా కట్టేసి పెడతారు. పలెర్మోని కట్టేసి పెట్టడం అంటే ల్యాండ్ మైన్ మీద కూర్చునంటే. అది ఎప్పుడు పేలుతుందో ఎవరిని ముంచుతుందో ఎవరికి తెలియదు. ఇక పలెర్మో దగ్గర నుండి కమాండ్ ని లాగేసుకున్న విషయం, అతన్ని కట్టేసిన విషయం అన్ని ప్రొఫెసర్ కి చెప్తుంది టోక్యో. ఆల్రెడీ రకేల్ చనిపోయింది. నైరోబి చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇప్పుడు పలెర్మోని కూడా పక్కకు తప్పిస్తే ఆ హైస్ జరగడం అనేది ఇంపాసిబుల్ అని ప్రొఫెసర్ కి తెలుసు. ఈ విషయమే టోక్యోకి చెప్తాడు. టోక్యో మాత్రం నేనున్నానుగా అంటుంది. అంతేకాదు ఆమె జీవితంలో ఫస్ట్ టైం ఓ మంచి అడ్వైస్ ఇస్తుంది మన ప్రొఫెసర్ కి. రకేల్ చనిపోయింది అంటున్నావు, రకేల్ ని చంపడం నువ్వు చూసావా లేక ఆమె శవం చూసావా? ఏమో రియోని చేసినట్టే ఆమెని దాచిపెట్టుండొచ్చు కదా అంటుంది. అంతే మన ప్రొఫెసర్ కళ్ళు భల్లును తెరుచుకుంటాయి. రకేల్ చనిపోలేదు, ఆమెని సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం అర్జెంట్ గా కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకే బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ కి బయలుదేరిపోతాడు మన ప్రొఫెసర్. కానీ చంటబ్బాయిలో హీరోని అడ్డుకున్నట్టు మన ప్రొఫెసర్ ని అడ్డుకొని అతనితో ఫైట్ చేస్తాడు మాసులే. ఇద్దరు కొట్టుకొని అలిసిపోయి ఫైనల్ గా రెడ్ జెమ్ సూట్ అండ్ డాలీ మాస్కులతో బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ కి వెళ్దాం అని డిసైడ్ అయిపోతారు. అక్కడికి వెళ్లి చూస్తే ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఇంకిల్ కనబడతాడు. రకేల్ చనిపోతే అందరికంటే ఈవెన్ ప్రొఫెసర్ కంటే ఎక్కువ బాధపడేది ఇంకిలే. రకేల్ తో అతనికున్న ఫ్రెండ్షిప్ అలాంటిది. అతను ఇంత సింపుల్ గా ఉండడు. ఇక నెక్స్ట్ అలీసియా. రకేల్ చనిపోతే అందరికంటే సంతోషపడే వ్యక్తి ఆమె. కానీ ఇప్పుడు ఆమె అలసి సొలిసిపోయి ఉంటుంది. రకేల్ బ్రతికే ఉంది అని 50% కన్ఫర్మ్ అయిపోతుంది మన ప్రొఫెసర్ కి. కానీ మన ప్రొఫెసర్ ఓ పర్ఫెక్షనిస్ట్. అతనికి 100% కన్ఫర్మేషన్ కావాలి. ప్లస్ నీ కోసం నేను వస్తాను, నిన్ను కాపాడుతాను అన్న మెసేజ్ ని టెంట్ లో ఉన్న రకేల్ కి అందచేయాలి. అందుకే ఆంటోనియాన్జాస్, ఇతన్ని మనం సింపుల్ గా యాంటనీ అని పిలుచుకుందాం, అనే పోలీస్ ఆఫీసర్ ని సీక్రెట్ గా కలుసుకుంటాడు మన ప్రొఫెసర్. ఈ యాంటనీయే చాపో గుస్మాన్ ప్లాన్ ని మన దొంగలు ఫాలో అవుతున్నారేమో అని తొమాయోకి చెప్పుంటాడు. పాపం చాలా సిన్సియర్. రకేల్ ని ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు అని చాలా బాధపడతాడు. అందుకే ఇతన్ని కలుసుకుంటాడు మన ప్రొఫెసర్. కానీ తన పోలీస్ యూనిఫామ్ కి ద్రోహం చేసి మన ప్రొఫెసర్ కి హెల్ప్ చేయడం ఆంటోనీకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే అపార్ట్మెంట్ పై నుండి దూకేస్తాడు. బైలక్ స్విమ్మింగ్ పూల్ లో పడి బ్రతుకుతాడు అనుకోండి. ఆంటనీని తీసుకువచ్చి ఇంట్లో కూర్చోపెట్టి అతనితో డీల్ చేసుకుంటాడు మన ప్రొఫెసర్. అప్పటికే అతని ఇంట్లో, కార్లో, అతని భార్య కార్లో అన్నిట్లోనూ RDX ని అరేంజ్ చేసేసి ఉంటాడు. అఫ్ కోర్స్ రియల్ది కాదనుకోండి, జస్ట్ ప్లాస్టిక్ ది. ఒకవేళ ప్రొఫెసర్ కి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చావు అని పోలీసులు అడిగితే మా ఇంట్లో RDX పెట్టి నన్ను బెదిరించాడు అందుకే ఇచ్చాను అని యాంటనీ చెప్పుకోవచ్చు. అప్పుడు అతన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. ఇది కాకుండా అడిషనల్ గా యాంటనీకి 1 మిలియన్ యూరోస్ ఇస్తాడు ప్రొఫెసర్. ఇచ్చి ఇల్లీగల్ అరెస్ట్లు చేసి లాని, కాన్స్టిట్యూషన్ ని మాక్ చేసే అలీసియా సైడ్ ఉంటావా, ఈ కరప్టెడ్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్న మాతో ఉంటావా తేల్చుకో అంటాడు. యాంటనీ ప్రొఫెసర్ డీల్ కి ఒప్పుకుంటాడు. ఇప్పుడు నిజం తెలుస్తుంది మన ప్రొఫెసర్ కి. రకేల్ బ్రతికే ఉంది అండ్ అలీసియా ఆమెని అరెస్ట్ చేయకుండా సీక్రెట్ గా టెంట్ లో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మన ప్రొఫెసర్ చేయాల్సిన పని రకేల్ ని ప్రొఫెసర్ కాపాడతాడు అన్న నమ్మకాన్ని ఆమెకి కల్పించడం. అందుకు కూడా యాంటోనీనే యూజ్ చేసుకోవాలి అనుకుంటాడు మన ప్రొఫెసర్. తన వాచ్ ని అతనికి ఇచ్చి దాన్ని తీసుకెళ్లి రకేల్ కి చూపించమని చెప్తారు. అది చూడగానే రకేల్ కి అర్థమైపోతుంది అని అతని నమ్మకం. అలా పోలీస్ టెంట్ లో తన స్పైని ప్లాన్ చేసుకుంటాడు. యాంటనీ కూడా సరే అన్నా రకేల్ నీడని తాకడానికి కూడా తొమాయో అండ్ అలీసియా ఒప్పుకోరు. ఆమెని కంప్లీట్ గా ఐసోలేట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు రకేల్ ని బ్రేక్ చేయడానికి ఆమె మాజీ భర్త ఆల్బర్ట్ తోని కూడా రంగంలోకి దింపుతుంది అలీసియా. సీజన్ 1 లో
ఒక్క చిన్న పేపర్ పీస్ దొరికితేనే డొంక మొత్తం లాగిన గనుడు ఆల్బర్టో. ఇప్పుడు అతనికి ఏకంగా రకేల్ మన ప్రొఫెసర్ యూజ్ చేసిన అంబులెన్సే దొరికిపోతుంది. ఇంకేంటి హాయిగా పండగ చేసుకుంటాడు ఆల్బర్టో. ఈ దొంగతనం స్టార్ట్ చేసిన తర్వాత రకేల్ ఓసారి ఫిలిప్పీన్స్ లో ఉన్న ఆమె కూతురుతో మాట్లాడుంటుంది. ఆ తర్వాత ఆ ఫోన్ ని ఓవెన్ లో పెట్టి పీల్ చేసినా ఆ సిమ్ సగమే కాలిపోతుంది. అందులో 7 నెంబర్స్ కనబడతాయి ఆల్బర్టోకి. దాన్ని బట్టి ఆ సిమ్ ఏ కంపెనీకి సంబంధించింది, ఆ 7 నెంబర్స్ తో ఎన్ని సిమ్లు ఉన్నాయి, అవి ఎప్పుడు కొన్నవి, అన్ని డీటెయిల్స్ లాగుతాడు ఆల్బర్టో. అలా ఓ సిమ్ 3 months ముందు కొన్నా ఈ హైస్ జరుగుతున్న టైంలోనే అందులోంచి ఒకే ఒక్క కాల్ వెళ్ళుంటుంది. అది ఫిలిప్పీన్స్ కి వెళ్ళుంటుంది. అవతల నెంబర్ ని బట్టి ఆ అడ్రస్ ఈజీగా పట్టుకోగలుగుతాం అని చెప్తాడు ఆల్బర్టో. ఇంకేంటి ఇంటర్పోల్ ద్వారా రకేల్ ఫ్యామిలీని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు అనుకుంటాడు తొమాయో. ఈ ఒక్క విషయం రకేల్ కి తెలిస్తే చాలు ఆమె బ్రేక్ అయిపోతుంది. ప్రొఫెసర్ ప్లాన్ ని వాళ్ళకి చెప్పేస్తుంది. ఇక ఓసారి రకేల్ ఫ్యామిలీ అడ్రస్ తొమాయోకి తెలిసింది అని మన ఆంటోనీకి తెలియగానే ఫస్ట్ వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ ని మన ప్రొఫెసర్ కి అందజేసేస్తాడు. ప్రొఫెసర్ ప్లాన్ డిస్ట్రాయ్ కావడానికి ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అన్నమాట. వీళ్ళు సరిపోదన్నట్టు పలర్మో కూడా ఓ చెయ్యేసేస్తారు. సెక్యూరిటీ ఆఫీసర్ అయిన గాండియాని పారిపోమని రెచ్చగొడతారు. యాక్చువల్ గా 5 years బ్యాక్ ఎప్పుడైతే ఫస్ట్ బెర్లిన్ పలర్మో ఈ బ్యాంక్ లో దొంగతనం చెయ్యాలి అని ప్లాన్ వేస్తారో అప్పుడే అసలు ఈ సెక్యూరిటీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చెక్ చేయడానికి బెర్లిన్ ఓసారి బ్యాంక్ కి వస్తాడు. ఆల్ఫ్రెడ్తో అన్న పేరుతో ఓ రిస్క్ ఎనలిస్ట్ గా ఆ బ్యాంక్ గవర్నర్ తో అపాయింట్మెంట్ తీసుకుంటాడు బెర్లిన్. ఎగ్జాక్ట్ గా బెర్లిన్ గవర్నర్ రూమ్ లో కూర్చున్నప్పుడే ఆ బ్యాంక్ లో ఓ బాంబ్ పేలాలి. అప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ బెర్లిన్ అక్కడే ఉండి తెలుసుకోవచ్చు అనుకుంటాడు. అతని ప్లాన్ ప్రకారమే అన్ని జరుగుతాయి. కానీ ఈ గాండియా రియాక్షన్ మాత్రం బెర్లిన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే భయంకరంగా ఉంటుంది. ఆ గవర్నర్ రూమ్ లోనే పిస్టల్స్, మెషిన్ గన్స్, బుల్లెట్ ప్రూఫ్ తో పాటు మిలిటరీ వెపన్స్ కూడా పెట్టుకుని ఉంటాడు గాండియా. అందుకే గాండియా బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తారు బెర్లిన్ పలెర్మో. గాండియా ఇరాన్, లెబనాన్ లాంటి ప్లేసెస్ లో స్పెషల్ ఆపరేషన్స్ చేస్తుంటాడు. అంతేకాదు అతను ట్రైన్డ్ అసాసిన్ కూడా. అందుకే బ్యాంక్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ గాండియాని చంపేయాలి అంటాడు బెర్లిన్. అతన్ని కాస్త వదిలేసిన మనందరినీ చంపి ఈ దొంగతనానికి అతనే ఫుల్ స్టాప్ పెట్టేయగలడు అని మన ప్రొఫెసర్ ని వార్న్ చేస్తాడు బెర్లిన్. కానీ ఒకరిని చంపడం అనేది మన ప్రొఫెసర్ డిక్షనరీలోనే ఉండదు కదా. అందుకే ఆ డిఫెన్స్ సీక్రెట్స్ ని బయటకు తీసినప్పుడు ఈ గాండియాకే ఇచ్చి బ్యాంక్ లోంచి బయటకు పంపించాలి అనుకుంటాడు. కానీ డెన్వర్ వచ్చి ఆ సీక్రెట్స్ ని గాండియాకి ఇచ్చి బయటకు వెళ్ళమంటే కనీసం కదలను కూడా కదలడు. గాండియా ఎలాంటి వాడు, అతను ఎన్ని ఘోరాలు చేయగలడో తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు అతని మైండ్ లో లేనిపోని ఆలోచనలు క్రియేట్ చేస్తాడు పలెర్మో. గాండియాని ఆ సంఖ్యలు తెంచుకొని పారిపోమంటాడు. రియో అలీసియా పెట్టిన టార్చర్ వల్ల ట్రామాకి గురై ఉంటాడు. ఆ విషయం పలెర్మోకు కూడా తెలుసు. రియోని కొన్ని రోజుల పాటు పడుకోనివ్వకుండా అలానే నిలబెట్టి అప్పుడప్పుడు ప్రొఫెసర్ ఎక్కడున్నాడో చెప్పమని ఓ గొయ్యి తీసి అందులో అతని పాతి పెట్టేసేవారు. అలా తెలియకుండానే ట్రామాకి గురవుతాడు రియో. ఇప్పుడు రియో నిద్రపోవాలి అనుకున్నా అతనికి నిద్ర రాదు. ఆ ట్రామాని అతను మోనికాతోనే షేర్ చేసుకుంటాడు. కానీ అతని లక్షణాలు చూడగానే రియో ట్రామాకి గురయ్యాడు అని పలెర్మోకి అర్థమైపోతుంది. అందుకే రియో కాపలాగా ఉన్న టైంలోనే ఇక్కడి నుంచి పారిపో, నువ్వు పారిపోతున్నా రియో నిన్ను కాల్చలేడు, నిన్ను ఆపలేడు అని గాండియాకి చెప్తాడు పలెర్మో. అంతేకాదు సంఖ్యల నుండి చేతుల్ని ఎలా విడిపించుకోవాలో కూడా పలెర్మోనే గాండియాకి సలహా ఇస్తాడు. పలెర్మో చెప్పినట్టే బొటన వేలు విరుచుకొని సంఖ్యలని విడిపించుకుంటాడు గాండియా. అండ్ పలెర్మో ఎక్స్పెక్ట్ చేసినట్టే రియో గాండియాని కాల్చలేకపోతాడు. గన్ పట్టుకోగానే ఆటోమేటిక్ గా రియో చేతులు వణికిపోతాయి. ఆ ట్రామాతో అక్కడికక్కడే పడిపోతాడు రియో. ఓసారి విడుదల కాగానే గాండియా డైరెక్ట్ గా నైరోబి రూమ్ కే వెళ్తాడు. బై గాడ్స్ గ్రేస్ అప్పటికి నైరోబి స్ప్రోలోకి వచ్చేసి ఉంటుంది. ఓసారి గాండియా వచ్చి నైరోబిని చంపడానికి ట్రై చేయగానే పక్కనే ఉన్న సిరెంజ్ తీసుకొని అతని మెరని గుచ్చి గుచ్చి అతను పారిపోయేటట్టు చేస్తుంది నైరోబి. ఇక ఇప్పటి నుండి గాండియా కోసం వేట స్టార్ట్ అయిపోతుంది. బొగోటాని నైరోబిని చూసుకోమని చెప్పి హెల్సింకి, టోక్యో ఇద్దరు గాండియాని వెతికే పనిలో పడతారు. కానీ గాండియా ఓ ప్రొఫెషనల్ కిల్లర్. మన దొంగల కంటే ఎక్కువగా గాండియాకి బ్యాంక్ గురించి తెలుసు. ఎక్కడ దాక్కోవాలి, ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి, దొంగల్ని ఎలా అటాక్ చేయాలి, ఇవన్నీ గాండియా ఆల్రెడీ ప్లాన్ చేసేసుకుని ఉంటాడు. హెల్సింకి కనబడగానే అతనికి ఊరేస్తాడు. అతని దగ్గర నుంచి పిస్టల్, రైఫిల్ 2 తీసుకుని వెళ్ళిపోతాడు. టోక్యో
హెల్సింకి అరుపులు విని హెల్సింకిని కాపాడడానికి వచ్చేసరికి మళ్ళీ అక్కడి నుంచి మాయం. మన దొంగలకి గాండియా నుండి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడంతో టైం అయిపోతుంది. ఇక అతన్నేం పట్టుకుంటారు. ఈ టైంలో మన ఆర్థరో ఖాళీగా కూర్చోడు కదా, అక్కడున్న హాస్టేజెస్ అందరినీ రెచ్చగొట్టి మన దొంగలకి అగేన్స్ట్ గా తయారు చేయాలి అనుకుంటాడు. కానీ ఓసారి డెన్వర్ గాల్లో కాల్చేసరికి మళ్ళీ చుప్ సైలెంట్ గా వెళ్లి దాక్కుంటాడు. కానీ పాపం అమాండా మాత్రం పానిక్ అటాక్ కి గురవుతుంది. ఈ లోపల మన దొంగలు మళ్ళీ గొడవ పడతారు. రియోనే కావాలని గాండియాని విడిపించాడేమో అని అనుమానపడతారు. టు బి ఫేర్ మనకు కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే బయట అలీసియా రకేల్ మీద ఓ పెద్ద బాంబ్ పడేస్తుంది. యాంటోనీ రకేల్ ఫ్యామిలీ గురించి టొమాయోకి తెలిసింది అని ప్రొఫెసర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మన ప్రొఫెసర్ ఓ మనిషిని పంపి రకేల్ ఫ్యామిలీని అక్కడి నుంచి షిఫ్ట్ చేయించేస్తారు. కానీ ఇక్కడ ప్రొఫెసర్ కి తెలియని విషయం ఏంటంటే అలీసియా రియోని టార్చర్ పెట్టినప్పుడు రియో కొంతమంది పేర్లని బయట కక్కేస్తాడు. అందులో ఈ ఇన్ఫార్మర్ పేరు కూడా ఉంటుంది. కానీ ఈ విషయం రియో ప్రొఫెసర్ కి చెప్పడు. ఇప్పుడు అలీసియా ఆ ఇన్ఫార్మర్ ని పట్టుకుంటే చాలు రకేల్ ఫ్యామిలీ అడ్రస్ మొత్తం తెలిసిపోతుంది. ఇక మన ప్రొఫెసర్ పని అవుట్ అయిపోయినట్టే. ప్రొఫెసర్ కూడా తన యుద్ధాన్ని ఓడిపోతున్నాను అని అర్థమైపోతుంది. ఇప్పటికీ యాంటోనీ రకేల్ ని కలిసి ప్రొఫెసర్ మెసేజ్ ఆమెకి అందించడు. అంటే ఏ క్షణంలోనైనా రకేల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ పలర్మోని కట్టేసి ఉంటారు. నైరోబి గా బెడ్ మీదే ఉంటుంది. ఇప్పుడు గాండియా కూడా తప్పించుకున్నాడు. ఒకవేళ గాండియా కనుక బయట ఉన్న తొమాయోతో కాంటాక్ట్ లోకి వస్తే బయట నుండి తొమాయో, లోపల నుండి గాండియా కనుక ఒకేసారి మన దొంగల మీద అటాక్ చేస్తే మన దొంగల పని పూర్తవడం నిమిషం పని. గాండియాని ఎలాగూ మన ప్రొఫెసర్ ఆపలేడు కాబట్టి కనీసం తొమాయోనన్న ఆపాలి అనుకుంటాడు. అందుకే మన ప్రొఫెసర్ తొమాయో ఇద్దరు చేసుకున్న సంధి ఒప్పందాన్ని మీడియాకి లీక్ చేసేస్తాడు. మీడియా ఎలాగూ తొమాయోకి కాల్ చేసి కన్ఫర్మేషన్ అడుగుతుంది కాబట్టి ముందే మన ప్రొఫెసరే కాల్ చేసి ఈ విషయం అలీసియాకి చెప్పేస్తాడు. అంతేకాదు సంధికి ఒప్పుకున్నట్టు తొమాయో కనుక చెప్పకపోతే రకేల్ ని ఇల్లీగల్ గా అరెస్ట్ చేసి సీక్రెట్ గా ఆ టెంట్ లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయం, ఆమె ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయాలి అని ట్రై చేసిన విషయం, అసలు రకేల్ ని ఎన్కౌంటర్ చేసినట్టు క్రియేట్ చేసిన విషయం, ఇవన్నీ మీడియాకి లీక్ చేసేస్తాను అని తొమాయోని బెదిరిస్తాడు. చేసేది లేక సంధి చేసుకున్నట్టు మీడియాకి కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు తొమాయో. అందులో భాగంగా లోపలున్న హాస్టేజెస్ కి మన దొంగలకి పెద్ద ఫీస్ నే పంపిస్తాడు తొమాయో. ఇదంతా చేయడం వల్ల మన ప్రొఫెసర్ కి ఏం లాభం అంటారా? ఇప్పుడు గాండియా తొమాయోకి కాంటాక్ట్ లోకి వచ్చిన ఓసారి సంధి అనౌన్స్ చేసేసాడు కాబట్టి మళ్ళీ బ్యాంక్ మీద తొమాయో అటాక్ చేయలేడు. అప్పుడు గాండియా ఒంటరివాడైపోతాడు. ఈ సంధి టైం అయిపోయేలోపు గాండియాని పట్టుకోవడమో చంపడమో చేస్తే చాలు మళ్ళీ మన హైస్ట్ రెస్యూమ్ అయిపోతుంది అనుకుంటాడు మన ప్రొఫెసర్. కానీ మన ప్రొఫెసర్ కి తెలియని విషయం, అసలు ఎక్స్పెక్ట్ చేయని విషయాలు అక్కడ జరుగుతాయి. గాండియాని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అతను ట్రైన్ అసాసిన్. గాండియా ఫస్ట్ వెళ్ళి సీసీటీవీ కెమెరాలు అన్నిటినీ కట్ చేసేస్తాడు. అలా మన ప్రొఫెసర్ కి బ్యాంక్ లోపల ఏం జరుగుతుందో తెలియకుండా చేసేస్తాడు. ఒక రూమ్ లోంచి ఇంకో రూమ్ లోకి వెంటిలేషన్ ద్వారా వెళ్తాడు. అతను ఎక్కడున్నాడు, ఎలా నడుస్తున్నాడో కూడా మన దొంగలకి అర్థమే కాదు. మన దొంగలకి ఉన్న టైం మొత్తం ఒకరినొకరు అనుమానపడి ఒకరినొకరు ఓదార్చుకొని ఒకరితో ఒకరు గొడవ పడ్డంతో పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అప్పటికే గాండియా గవర్నర్ రూమ్ లో ఉన్న బాత్రూమ్ నుండి అండర్ గ్రౌండ్ లో ఉన్న సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళిపోతారు. ఆ రూమ్ లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. మన దొంగలు బ్యాంక్ లో ఎక్కడెక్కడ ఉన్నారో గాండియా ఈజీగా తెలుసుకోగలుగుతారు. అంతేకాదు అక్కడ ఫోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈజీగా తొమాయోతో కాంటాక్ట్ లోకి వచ్చేస్తాడు. కానీ తొమాయో సంధి అగ్రిమెంట్ నుండి బయటకు రాలేడు కాబట్టి అఫీషియల్ గా అయితే నేనేమి చెప్పను, కానీ సెల్ఫ్ డిఫెన్స్ లో నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు అని గాండియాకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. ప్రొఫెసర్ ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే ఆ సీక్రెట్ రూమ్ లో మిషన్ గన్స్, పిస్టల్స్, ఈవెన్ గ్రెనేడ్స్ కూడా పెట్టుకుని ఉంటాడు గాండియా. ఇవన్నీ తీసుకొని మన దొంగలి అటాక్ చేయడానికి బయలుదేరిపోతాడు. కానీ ఇక్కడ ఒక్క చిన్న హెల్ప్ ఏంటంటే ఈ విషయం వెంటనే యాంటనీ వచ్చి మన ప్రొఫెసర్ కి కాల్ చేసి చెప్పేస్తాడు. గాండియా దగ్గర గన్స్ ఉన్నాయి అని అర్థం కాగానే వెంటనే టోక్యోకి కాల్ చేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు మన ప్రొఫెసర్. కానీ అప్పటికే గాండియా టోక్యో వెనక్కే నిలబడి ఉంటాడు. టోక్యోని కొట్టి ఆమెను తీసుకువెళ్లి పానిక్ రూమ్ లో కట్టేస్తాడు. అంటే ఇప్పుడు రకేల్, నైరోబి, పలర్మాతో పాటు టోక్యో కూడా మిస్సింగ్ అన్నమాట. మీన్ వైల్ అలీసియా రకేల్ ముందట మరో ఆఫర్ పెడుతుంది. ప్రొఫెసర్ గురించి చెబితే ఆమె కూతుర్ని కూడా టచ్ చేయను అంటుంది అలీసియా. ఎలాగో రకేల్ ఇల్లీగల్ అరెస్టే కాబట్టి ఆమెని కనీసం కోర్టుకు కూడా తీసుకెళ్లకుండా అట్నుంచి అటే రిలీజ్ చేసి పంపించేస్తాను అని చెప్తుంది. కానీ ప్రొఫెసర్ గురించి కనుక చెప్పకపోతే రకేల్ కూతురు ఎక్కడున్నా పట్టుకొని ఆ పాపం తీసుకొచ్చి రకేల్ మాజీ భర్త అయిన ఆల్బర్టోకి అప్పగిస్తుంది. రకేల్ ని మినిమం
మినిమం 30 సంవత్సరాలు జైల్లో పడేస్తుంది. రకేల్ కి అసలు ప్రొఫెసర్ బ్రతికున్నారో లేడో కూడా తెలియదు. కాబట్టి అలీసియా ఆఫర్ కి కాస్త కదులుతుంది రకేల్. ఆల్మోస్ట్ అది ఒప్పుకొని ఫోన్ ని చేతిలో కూడా తీసేసుకుంటుంది. మరి ప్రొఫెసర్ ఇందులోంచి బయటకు రాగలిగాడా? టోక్యోని కాపాడి రకేల్ ని రక్షించాడా? అసలు ఈ హైస్ట్ అనేది పూర్తయిందా? నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. మీకు స్టార్టింగ్ లోనే ఆర్తిలోని చంపుంటే దరిద్రం పోయేది అని చెప్పాను కదా, ఎందుకో తెలుసా? బ్యాంక్ లో ఓ పక్క గాండియా టెర్రర్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. మన దొంగలు ర్యాష్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. హాస్టేజెస్ పానిక్ అయిపోతారు. ఆ టైంలో అమాండాకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి ఆమెని రేప్ చేస్తాడు ఆర్థరో. నేను ఎన్నో సీరియల్స్ చూశాను, కానీ ఇంత దరిద్రమైన క్యారెక్టర్ మాత్రం ఎక్కడా చూడలేదు. ఎనీవేస్, ఇది ఈ రోజు వీడియో. మళ్ళీ పార్ట్ 2తో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్.